మన్యం జిల్లాలో ఏదైతే ఏనుగులకు సంబంధించి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ఫోకస్ పెట్టింది. దానిలో భాగంగానే పడమలేరు నుంచి కుంకి ఏనుగుల్ని 2 మన్యం జిల్లాకు పంపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే ఈ కుంకి ఏనుగులకి ఇక్కడ మంగళగిరిలోని జనసేన కార్యాలయం దగ్గర స్వాగతం పలికారు. పూలు జల్లి వాటికి స్వాగతం పలికి వాటికి ఆహారాన్ని అందించారు. ఇక్కడ నుంచి ఇవి పూర్తిగా కూడా మన్యం జిల్లాకి వెళ్ళబోతూ ఉన్నాయి. దాన్ని అక్కడికి తరలిస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ వీటికి స్వాగతం పడికి వీటికి సంబంధించినటువంటి వివరాలని పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ వాటికి ఆహారాన్ని కూడా అందించారు. ఈ ఏనుగులు కూడా పవన్ కళ్యాణ్ని ఆశీర్వదించినటువంటి తీరును కూడా మనం చూసాం. మొత్తంగా ఏదైతే కర్ణాటక ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్లో ఏనుగులకు సంబంధించి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, వాటి వల్ల పంటలు నష్టపోతున్నారు రైతులు, అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయంటూ కూడా వాటిని పూర్తిగా కూడా వాటిని సంబంధించి రక్షణ కోసం వీటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెప్పించుకుంది. మొత్తంగా అక్కడ నుంచి వచ్చినటువంటి కుంకి ఏనుగుల్లో కొన్నిటిని ఇప్పుడు మన్యం జిల్లాకు పంపిస్తున్నారు. 2 ఏనుగుల్ని మన్యం జిల్లాకు పంపిస్తున్నారు. దానిలో భాగంగానే ఇవి ఈరోజు ఏదైతే మంగళగిరి హైవే మీద ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకున్నాయి. ఇక్కడ పవన్ కళ్యాణ్ వీటికి పూర్తిగా కూడా పూలు జల్లి స్వాగతం పలికి వీటికి ఆహారాన్ని అందించి వీటిని మన్యం జిల్లాకి సాగనంపుతున్నారు. మన్యం జిల్లాలో కూడా ఇవి ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో కూడా పనిచేయబోతున్నాయి. ఒక పక్క ఏదైతే ఒరిస్సా సరిహద్దు ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ఏనుగులు కూడా మన్యం జిల్లాలోకి వస్తున్నాయి. మన్యం జిల్లాలో అటవీ ప్రాంతం నుంచి పూర్తిగా జనావాసాల్లోకి వచ్చి అక్కడ రైతులకు సంబంధించినటువంటి పంటలకు నష్టం కలిగిస్తున్నాయి, రైతులకు కూడా ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఒక పక్క ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒరిస్సా ప్రభుత్వంతో మాట్లాడి ఏనుగులను తిరిగి వాటి సహజ ఆవాసానికి పంపే విధంగా ఎలాంటి చర్యలు చేపట్టాలో అవన్నీ కూడా చేపట్టాలంటూ ఇటు పక్క రాష్ట్ర ప్రభుత్వం దానికి తగిన విధంగానే చర్యలు చేపట్టింది. అయితే మరో పక్క మన ప్రాంతంలోకి మన భూభాగంలోకి వచ్చినటువంటి అటవీ ఏనుగులు ఏతున్నాయో వాటి వల్ల ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా వాటికి తగిన విధంగా వాటిని ఈ కుంకి ఏనుగుల ద్వారా వాటిని అదుపులోకి తెచ్చి వాటిని మళ్ళీ అడవుల్లోకి తరిమే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. దానిలో భాగంగానే 2 కుంకి ఏనుగుల్ని పడమలేరు నుంచి ఇటు మన్యానికి పంపిస్తున్నారు. మన్యంలో ఇక పూర్తిగా కూడా ఎలిఫెంట్ హోల్డింగ్ ఏరియాను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అటవీ ప్రాంతం నుంచి ఏనుగులు గుంపులు కనుక జనావాసాల్లోకి వస్తే వాటిని అక్కడికి తరలించడం కానీ లేకుంటే అటవీ ప్రాంతాలకి తిరిగి పంపేటువంటి ప్రయత్నం చేస్తారు. మొత్తంగా ఇక్కడికి వచ్చినటువంటి అటవీ ఏదైతే కుంకి ఏనుగులకి జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా స్వాగతం పలికి ఆహారం పెట్టి వాటిని మన్యం జిల్లాకి పంపిస్తున్నారు. మన్యం జిల్లాలో ఇక్కడ నుంచి అవి పూర్తి స్థాయిలో కూడా ఇటు అడవి ఏనుగుల్ని తిప్పి కొట్టే విధంగా అడవి ఏనుగుల్ని పూర్తిగా అడవిలోకి తిప్పి పంపే విధంగా కూడా పనిచేయబోతూ ఉన్నాయి.